అమ్మ ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాను, మీకేమీ కాదు. భయపడకుండా ధైర్యంగా చెప్పు. ఇది ప్రతిరోజు పాలు గుడ్లు అని పెట్టి పూజ చేస్తుందే ఎందుకు? ఈ ఇంటి తాళాల గుత్తిని సొంతం చేసుకోవడానికి. ఎందుకు ఇలా జరిగిందో చెప్పు. నువ్వు చెప్పేంత వరకు నేను నీకు పూజ చెయ్యను. తనే నిన్ను చేర్చుకుంది. దేవసేనని ఒక పని మనిషిగానే ప్రేమగా చూసుకున్నాను. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, అందుకే ఇద్దరిని కాదని గంగాని చూపెట్టాను. దేవసేన వెళ్ళిపోయావా? బాలు ఈ బాల కొట్టింది. ఇప్పుడు ఎలా కొడతావచ్చు? నీకు దండమమ్మా. తాతయ్య బాల్ ఎక్కడ తాతయ్య? మంచం మీద ఉంది, వెళ్ళి చూడండి. సరే రా అన్నా. తాతయ్య పెద్ద బాలే ఉంది. పెద్ద బాలుందా? ఇక్కడికి వచ్చి మీరే చూడండి తాతయ్య. పారిపోరా నాయనా. ఏమయ్యా సేటు, నిన్నే కదయ్యా నీకు 10 కాసుల బరువున్న బంగారపు తాళిచ్చాను. రోజుకొక కాసు చొప్పున లెక్క వేసినా 10 రోజుల వరకు సరిపోతుంది కదా. నువ్వేమిటయ్యా మర్నాడే ఇలా వచ్చేసావు? నీకిది అన్యాయం అనిపించడం లేదా? నేను చెప్పేది విను. నేను నువ్వు ఇచ్చిన తాళి వల్ల నా ప్రాణమే పోయేది తెలుసా? ప్రాణం పోయి ఉండేదా? ఏమంటున్నావయ్యా? తాళి నీ అకౌంట్ లో జమ చేయలా? ఏమిటయ్యా నా అకౌంట్ లోకి రాదని తేలిక చెప్పేశావు? తాళి ఎవరి దగ్గర తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. తాళి తీసుకోవడం వల్ల బొమ్మ నా పీక నొక్కింది. బొమ్మ పీక నొక్కిందా? ఏమైందయ్యా నీకు? నేను జరిగిందే చెప్తున్నాను. ఇది బయటకు చెప్పుకోవాలంటే భయంగా ఉంది. అది వదిలే, వడ్డీ రెడీ చేయి. సేటు బాగా టైట్ గా ఉంది, ఒకరోజు అడ్జస్ట్ చేసుకో, రేపొద్దున ఇచ్చేస్తాను. మన దగ్గర రేపు అని చెప్పకూడదు. వెళ్ళి 10 నిమిషాలు వస్తాను, వడ్డీ రెడీ చేయి, నేను తీసుకుని వెళ్తాను.
₹1 తగ్గిందంటే మా వాళ్ళు కత్తులు కొట్టడంతో వస్తారు. సేటు ఏంటయ్యా ఇలా బెదిరిస్తున్నావు? నీ వాళ్ళకం చూస్తుంటే చంపేసేలా ఉన్నావే. అది ఆ భయం ఉంది కదా, వడ్డీ రెడీ చేయి, మళ్ళీ వస్తాను. ఏయ్ సేటు, ఓయ్ ఎందుకు థింగ్స్ అనే ప్యాక్ చేయమన్నావు? మనం ఊరు వెళ్తున్నావా? కాదు, వెళుతున్నట్టు నటించబోతున్నావు. శాంతిని అరుణ్కిచ్చి పెళ్లి చేద్దామని మా అన్నయ్యే తన నోటితో చెప్పాలి. అందుకే ఈ ఏర్పాట్లు. అర్థమైందా? అన్నిటినీ తీసుకొనిరా. జాగ్రత్త. మే ఊరికి వెళ్తున్నాం. ఏమిటిది? మే ఊరికి వెళ్తున్నావక్క? అరుణ్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని పెద్ద యుద్ధం చేశావు, ఇప్పుడు ఊరికెళ్తానంటున్నావు? పెళ్లి చేయాలని నాకు కూడా ఆశగానే ఉంది, కానీ అందరూ సాగతీస్తున్నారుగా. గంగా, లగేజ్ తీసుకువెళ్లి కారులో పెట్టు. నేను మా అన్నయ్యని కలిసొస్తాను. అమ్మా ఒక్క నిమిషం. మీ ఫ్యామిలీ విషయాలు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మీరు ఊరికెళ్ళొద్దమ్మా. నువ్వెవరు నాకు అడ్డు చెప్పడానికి? వెళ్ళి నీ పని చూసుకో. గంగా, ఇది నీకు అనవసరం, వెళ్ళి పని చూసుకో. అక్క, నీ తోడ పుట్టిన చెల్లెలు ఊరికి వెళ్తానంటున్నాను, ఏమి పట్టనట్టు నుంచున్నావేంటి? ఏవైనా మాట్లాడక్క. ఇది నీ పుట్టిల్లు, నువ్వు ఎప్పుడు కావాలన్నా రావచ్చు, ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు. ఉండాలనుకుంటే ఉండు, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. లేదమ్మా, వాళ్ళు ఇక్కడ ఉండరు. నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, దాన్ని మార్చుకోరు. అడుగు ముందుకు వేశారంటే వెనక్కి తీసుకోరు. లగేజ్ తీసుకురావడానికి మనుషులు లేరని బాధపడకండి, మేమున్నాంగా. హలో హలో హలో, ఏంటి నన్ను పంపించేద్దామని అనుకుంటున్నారా? మీరే కదా వెళ్తా ఉంటున్నారు. ఇది నా పుట్టిల్లు. నేను ఉండాలనుకుంటే ఉంటాను, వెళ్ళాలనుకుంటే వెళ్తాను. ఆగు ఆగు. ఏమా, నువ్వు ఉండాలనుకుంటున్నావా లేకపోతే వెళ్ళాలనుకుంటున్నావా? అక్క, ఇప్పుడు కూడా శాంతిని అరుణ్కిచ్చి పెళ్లి చేస్తాను. ఒక్క మాట చెప్పక్క, సంతోషంగా ఉండిపోతాను. అల్లుడు గారి కోసం మాయ ఉండగా మీ అమ్మాయి గురించి ఎలా చెప్తారు? అవును, ఇలా మాట్లాడే ఈ పెళ్లిని జరగకుండా చేశారు. ఈ పెళ్లికి అడ్డుపుల్ల వేస్తున్నదే మీరు. ఇలా చూడండి, మా అమ్మాయి కోసం నేను మాట్లాడుతున్నట్టు మీ అమ్మాయి కోసం మీరు మాట్లాడండి. మనం మాట్లాడి ఒక నిర్ణయానికి ఎప్పుడూ రాంగ్ కదా. ఇలాంటి ఒక తికమకే పోయిన వారం మా పార్టీలో ఉంది. ఎవరిని కౌన్సిలర్ గా నిలబెట్టాలి అని జిల్లా అధ్యక్షుడికి మండలాధ్యక్షుడికి మధ్య పెద్ద పోటీయే జరిగింది. అప్పుడేం చేశామంటే, మనిషికి ఒక బిందె చేతికిచ్చి ఆఫీసులో పెట్టమని చెప్పాం. ఒక చిన్న పాపకి పార్టీ జెండా ఇచ్చి ఆ 2 బిందెల్లో ఒక దానిలో జెండా వేయమని చెప్పాం. ఆ పాప ఎవరి బిందెలో జెండా వేసిందో వాళ్ళు గెలిచారని నిర్ణయించాం. దట్స్ ఆల్. ఇప్పుడే అర్థమైంది నీ పార్టీ ఎందుకు బాగుపడలేదని. మతి లేకుండా ఒక బిందె పెట్టి దాని మీద పార్టీ జెండా వేసి పార్టీ వాళ్ళకి జెండా చూపించి చివరకు మీకు ఓట్లేసిన వాళ్ళ తల మీదే జెండా కప్పేశారు కదా. మీరు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒక పార్టీ మీటింగ్ లో అందరూ ఒప్పుకునేలా ఒక నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు మీరు ఓకే అని చెప్పండి. అలాగే 2 బిందెల్ని జానకి ఫోటో ముందు ఉంచి పాప చేతికి ఒక ఉంగరాన్ని ఇచ్చి ఏదో ఒక బిందులో వెయ్యమని పెళ్లి కూతురు ఎవరో నిర్ణయిద్దాం. గుడ్డి కంటే మెల్లమేలన్న విధంగా ఇప్పుడు పుట్టపోయి బిందొచ్చింది. ఈ ఊళ్ళో ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఈ ఇంట్లో పెళ్లికి మాత్రం ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి? పెద్ద పార్టీ సమస్యనే బిందె తీర్చినప్పుడు మన ఇంట్లో సమస్యను కూడా బిందె తీరుస్తుందన్న నమ్మకం నాకుంది. అది మాత్రమే కాదు, జానకి ఫోటోని సాక్ష్యంగా పెట్టుకుని నిర్ణయం తీసుకున్నందువల్ల ఇది జానకి నిర్ణయంలానూ ఉంటుంది. ఈ ప్లాన్ ఎలా ఉందంటారు? చెండాలంగా ఉంది. మీ లెవెల్కి ఇది పర్వాలేదు, కానీ మా లెవెల్కి సెట్ అవ్వదు. ఇంకేదైనా చెప్పండి. మరి మీ లెవెల్కి ఒకటి చెప్పండి, అలా చేద్దాం. ఇతను బిందెను వదిలిపెట్టడు. చెప్పలేకపోతున్నారు కదా.
అయితే నేను చెప్పింది వినండి. అది కాదు, నా కూతురు బిందెలో ఉంగరం లేకపోతే తన జీవితం ఏం కావాలి అందుకు ఆలోచిస్తున్నాను. నా కూతురు బిందెలోనే ఉంగరం ఉంటుందని ఏంటి గ్యారంటీ? కరెక్ట్. నేనే దీనికి ఒప్పుకుంటున్నప్పుడు మీకేమైంది? ఇలా చూడండి, మనం ఒకరికొకరం త్యాగాలు చేసుకుపోయేది లేదు. మీ అమ్మాయి పెళ్లి గాని మా అమ్మాయి పెళ్లి గాని అదృష్టమే నిర్ణయించబోతుందని తీర్మానమైంది. అది ఈ రోజే నిర్ణయించవచ్చు కదా. ఇంకొక విషయం, ఈ పెళ్లి విషయాన్ని మనం లాగుతూ ఉన్నామంటే అల్లుడి గారి మనసు మారినా మారిపోవచ్చు. ఆ తర్వాత మీకు ప్రయోజనం ఉండదు, నాకు ప్రయోజనం ఉండదు. ఏమంటారు? ఈక్వల్ గా ఉందా ఇప్పుడు? ఉండండి, డిస్కస్ చేసి వచ్చి చెప్తాను. ఏమిటి అతను చెప్పేది నీకు ఓకేనా? ఓకేమా, తనకి నేనే బాగా ఇష్టం. అయ్యో, అయితే సరే అని చెప్పనా? ధైర్యంగా చెప్పమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నారు? అదే, మీరు వేరే చాయిస్ లేదని చెప్పేశారు కదా. అన్నయ్యతో మాట్లాడదాం రండి. పొండి పొండి, ఈ బిందెల వ్యవహారం అంతా నా తమ్ముడు ఒప్పుకోడు, బాగా తిట్లు తినరండి. అయ్యో భగవంతుడా. అన్నయ్య, పెళ్లి కూతుర్ని నిర్ణయించడానికి ఈయన ఒక ఐడియా చెప్పారు. అది నాకు నచ్చింది, మీరు కూడా వినండి. అవునా? నా చెల్లెలికి అంత బాగా నచ్చిన ఆ ఐడియా ఏమిటో చెప్పు. ఇంతకాలం నా రాజకీయ జీవితాన్ని రంగరించి చెప్పాను బావా. విషయం ఏమిటో చెప్పండి. అదేం లేదు బావా, జానకి ఫోటో ముందు మాయా శాంతి పేర్ల మీద బిందెలు పెట్టి దేవసేన చేతికి ఉంగరాన్ని ఇచ్చి బిందులో వేయమందాం. ఎవరి బిందులో ఉంగరం ఉంటుందో వాళ్ళను పెళ్లి కూతురని నిర్ణయించేద్దాం. అదే అన్నయ్య, ఆ రోజు చేసినట్టే. అందరి ముందు అడగడం వల్ల పాపకేం చెప్పాలో తెలియలేదు, అందుకే అలా జరిగింది. ఇప్పుడు తను ఒక్కదాన్ని పంపించి బిందెలో ఉంగరం వేయమంటే తను వేసిస్తుంది, అంతే కదా? ఉంగరం లేని బిందె గల వాళ్ళు దీనికి ఒప్పుకుంటారుగా? ఒప్పుకుంటామన్నయ్య, ఒప్పుకొని తీరాలి కదా. నువ్వేమిటేమి మాట్లాడడం లేదు? ఒప్పుకుంటాను బావా. సరే, మీరు చెప్పింది నమ్ముతున్నాను. ఇదే ఆఖరిది కావాలి. ఇందులో కూడా ఏదైనా సమస్య వస్తే మీ ఇద్దరు అమ్మాయిల్ని కాదనుకుని అరుణ్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. ఆ మాట కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. అమ్మయ్యా. లేదు బావా, ఈ విషయంలో ఎటువంటి సమస్య వచ్చే అవకాశం లేదు. సరే రండి. మాయా, ఇట్రా. ఇదిగో శాంతి, నువ్వురా. మీరిద్దరూ వీటిని తీసుకువెళ్ళి జానికి ఫోటో ముందు పెట్టండి. వెళ్ళండి. గంగా, నువ్వు వెళ్ళి అరుణ్ని దేవసేనని పిలుచుకురా. సరే అయ్యా. ఎరా, నువ్వు వాళ్ళని చివాట్లు పెట్టి పంపిస్తావనుకుంటే నువ్వే వాళ్ళ చేతికి బిందెలిచ్చి పంపిస్తున్నావు. పోటీలు పడి వాళ్లే ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత మనకొచ్చిన నష్టమే ఉంది. మన ఇంటికి కోడలొస్తే చాలు.
రారుణ్ రే చిట్టి తల్లి మీలో ఉంగరం ఇచ్చేదెవరు? ఇదిగో నేనే ఇస్తున్నాను బావా. ఇదిగోండి. రే అమ్మడు, పైన మీ అమ్మ ఫోటో ముందు 2 బిందెలున్నాయి. వాటిల్లో నీకే బిందె అయితే నచ్చుతుందో దానిలో నువ్వు ఈ ఉంగరం వేయాలి. సరేనా? సరే తాతయ్య. పాపను కిందకు దించారు. దేవసేన, అమ్మా, ఈ ఉంగరాన్ని ఏ బిందులో వేయాలి? ఏ బిందులోనూ వెయ్యొద్దు. అప్పుడు దీన్ని ఏం చెయ్యాలి? కిటికీలోంచి బయట పడేస్తావా? అలాగే అమ్మా. సేటికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచించాను. ఆ దేవుడు నన్ను కరుణించాడు. అమ్మా అమ్మా, 2 బిందెల్లోనూ ఉంగరం లేదంటే ఎక్కడా అని అడగరా? 2 బిందెల్లోనూ ఉంగరం లేదంటే 2 అమ్మాయిలు నాకిష్టం లేదని మీ నాన్న అర్థం చేసుకుంటారు. ఉంగరం లేనిది మిగతా వాళ్ళకి మాయంలా అనిపించొచ్చు, కానీ మీ నాన్నకి నా మనసేమిటో తెలుసు. అమ్మా, నాకు నచ్చిందని గంగని చేయి చూపినందుకు పాపం గంగని వాళ్ళు తిట్టారు. ఇప్పుడు నేను తిట్టించుకోవాలనా? నిన్ను తిడితే మీ నాన్న ఖచ్చితంగా ఊరుకోర్రా. నిన్ను తిట్టే వాళ్ళని మీ నాన్న బాగా తిడతారులే. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఉంగరాన్ని బిందెలో వేసేశానని చెప్పు. అలాగే అమ్మా. ఏంట్రా చిట్టి తల్లి, ఉంగరం వేశావా? అమ్మ ఫోటోకి నమస్కరించుకొని కళ్ళు మూసుకొని వేశాను. అంటే ఎవరి బిందులో అయితే ఉంగరం ఉంటుందో ఆ అమ్మాయి మీ అమ్మకు కూడా నచ్చుతుంది అంటావు? అవును. మీరు వెళ్ళి మీ బిందెల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరి బిందులో ఉంగరం ఉందో మాకు చూపించండి. వెళ్ళండి వెళ్ళండి. శాంతి, నీ బిందులో ఉంగరం ఉందేమో చూడమ్మా. చూడు. దేవుడా, చూసారుగా, మీ బిందెలో లేదంటే మా బిందెలో ఉన్నట్టే కదా అర్థం. అలాంటప్పుడు మేమే కదా గెలిచినట్టు. ఏంటమ్మా, మాయనే ఇంటి కోడలని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? చూసావా అన్నయ్య, ఆల్రెడీ జానకి కల్లోకొచ్చి చెప్పిన విషయం ఇప్పుడు అందరికీ తెలిసేలా చేసింది. మాయే ఇంటి కాబోయే కోడలు నా కూతురని చెప్పింది. బావా, మీ కోడల్ని ఆశీర్వదించండి. ఇలాగే ఒకటి పారిపోయింది, ఇది ఎప్పుడు పారిపోతుందో. నమస్కారం చేయమ్మా, చెయ్యి. చల్లగా ఉండు, చల్లగా ఉండు. వాళ్ళ బిందు కూడా బోర్లించమని చెప్పండి. ఏమిటమ్మా నువ్వనేది? నేను ఎవ్వరు బిందులోనూ ఉంగరాన్ని వేయలేదు. నాకు ఎవ్వరూ నచ్చలేదు, అందుకని ఉంగరాన్ని బయట విసిరేశాను. మీరు వాళ్ళని బోర్లించమని చెప్తే వాళ్ళు కూడా ఓడిపోతారు. అలాగా? అవును. మా బిందులో ఉంగరం లేదు, ఓకే. మీ బిందులో ఉంగరం ఉందో లేదో తెలియాలి కదా. అదే మాటమ్మా, అందులో లేకపోతే ఇందులో ఉంటుంది కదా. బోర్లించి చూపించి వెళ్ళండి. ఓ, ఇందులో సందేహం ఎందుకు, చూపిస్తే పోయా. అమ్మా మాయా, బిందె బోర్లించమ్మా. చూసారుగా.
అదృష్టం ఉండాలి. పోయింది, అంతా పోయింది. చూడు, ఏ బిందులోనూ ఉంగరం వేలేదన్నావు, కానీ అందులో ఉందే. ప్రామిస్ గా నేను వేయలేదమ్మమ్మా. అబద్ధం చెప్పకు, నీ మాట నమ్మాను. నానా, మాయాకి పెళ్లి జరిపించాలంటే మనమే ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. కానీ అదృష్టం కలిసొచ్చి మనమేం చెయ్యనవసరం లేకుండా పోయింది. ఏంటి నాన్న నవ్వుతున్నారు? బిందెలో ఉంగరం ఉండటం అదృష్టం వల్ల అనుకుంటున్నావా? అది అదృష్టం వల్ల కాదు. జాగ్రత్త జాగ్రత్త. అదృష్టం వల్ల కాదురా, ఐడియా వల్ల వచ్చింది. ఓ, మాయ బిందె పెట్టినప్పుడే ఉంగరం వేసి పెట్టాను. ఓ అలాగా నానా? అవునరా, పాప శాంతి బిందెలో ఉంగరం వేసి ఉంటే ఇదిగో మా బిందులో కూడా ఉంది చూడండి అని చూపించేవాడిని. ఒకవేళ పాప మన బిందులోనే ఉంగరం వేసినట్టయితే ఒక ఉంగరం వేసిన బిందులో 2 ఉంగరాలు వచ్చాయి. డబల్ అదృష్టం అని చెప్పి అందరినీ బోల్తా కొట్టించేసేవాడిని. సూపర్ నానా. నేను కూడా మీరేదో ఐడియా అంటే అది డబ్బా ఐడియా అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ ఐడియాలో ఇంత మ్యాటర్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. మీ నాన్న పెద్ద కార్యసాధకుడు రా, లాభం లేకపోతే పొరపాటు కూడా చేయి చాపను. కానీ ఇంకా ఒక విషయం అర్థం కాలేదు. ఏంటి? ఆ పాపకి ఇచ్చిన ఉంగరం మన బిందులోనూ లేదు, వాళ్ళ బిందులోనూ లేదు. మరి ఆ ఉంగరం ఏమైపోయినట్టు? ఆ డౌటే రా ఇందాక నుంచి నా మనసులో తొలుస్తోంది. తొందరపడి అనవసరంగా పాప చేతికి డైమండ్ ఉంగరాన్ని ఇచ్చానే, అది అక్కడ పడేసి ఉంటుంది. జాగ్రత్త.